హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను హోమ్ మేడ్ కేక్ తయారు చేయబోతున్నానండి. ఒక 4 ఎగ్స్ బ్రేక్ చేసి తీసుకున్నాను. సో 2 కప్స్ షుగర్ తీసుకుంటున్నానండి. ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకుంటున్నామో అదే కప్తో ఆయిల్ కానీ నెయ్యి కానీ 1 కప్ తీసుకోవాలండి. ఇది ఏంటంటే కేక్ని కొంచెం స్పాంజీగా రావడానికి మనకు సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి, బాగా కలుస్తుంది. సో ఇప్పుడు ఇందులోని ఏ కప్తో అయితే మెజర్ చేసుకున్నామో షుగర్ ఆయిల్ అదే కప్పుతో ఒక 3 కప్స్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి. ఇది మనం మైదా అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే గోధుమ పిండి అయినా యూస్ చేసుకోవచ్చండి. ఓకే, నేనైతే మైదా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం నీట్గా కలుపుకోవాలి. ఓకే, చూడండి కొంచెం కలిపాను. సో ఇప్పుడు కొంచెం పాలు వేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం చిక్కగా అనిపిస్తుంది. సో 1 స్పూన్ బేకింగ్ సోడా, నేను చాక్లెట్ ఫ్లేవర్ చేద్దాం అనుకున్నాను కనుక కోకో పౌడర్ వేసుకున్నాను. సో ఎసెన్స్ వేసుకున్నానండి నేను, పైనాపిల్ కానీ లేకపోతే ఇంకా షాప్లో మీకు డిఫరెంట్ కనిపిస్తాయి కదా, ఎసెన్స్ వేసుకుంటే ఏంటంటే ఎగ్ స్మెల్ రాదండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే మనం ఎంత కలిపినా సరే చిన్న ముద్దలుగా పిండి ఉండిపోతుంది అందుకే. సో ఇందులో కొంచెం చాక్లెట్ చిప్స్, నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఎందుకంటే కేక్ తింటున్నప్పుడు మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటాయి కదా, సో అందుకని నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఒక తెప్పాలు తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇలాగ తెప్పాలంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకుంటున్నానండి. ఈ సిల్వర్ తెప్పాలు అయితే కేక్ కొంచెం ఆడిపోకుండా ఉంటుందని నేను యూస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా, ఇదంతా నీట్గా కలుపుకున్నాను నేను. సో ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చూస్తున్నారా, అయిపోయింది. పైన కూడా కొంచెం గార్నిష్ చేసుకుంటున్నాను చాకో చిప్స్ ఇవన్నీ. సో ఎందుకంటే తింటున్నప్పుడు కొంచెం తగులుతుంటే బాగుంటుంది కదా, సో అందువల్ల అన్నమాట. సో నేను ఇంట్లోని దీనికి ఇప్పుడు మనం బేక్ చేసుకోవడానికి సాల్ట్ కానీ లేకపోతే ఇసుక కానీ యూస్ చేయొచ్చండి. నేను ఇంట్లోని ఇసుకను ఉంచుకుంటాను ఇలా ఒక ప్లాంట్ వేసుకొని. సో ఇప్పుడు ఈ ఇసుకని ఏంటంటే తెప్పల్లోకి వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ వదిలేస్తే వేడైపోద్ది, ఎందుకంటే నేను వాటర్ వేసుకొని ఉంచుకున్నాను కదా. సో చూసారా ఎలా వేడైపోయిందో. ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, ఒక తెప్పల్లో వేసుకొని దాన్ని పెట్టుకోవడమే. ఇప్పుడు ఏంటంటే పైన క్యాప్ పెట్టి ఎక్కడ కూడా పొగ పోకుండా కవర్ చేసుకోవాలండి. నేను క్లాత్తో కవర్ చేసుకుంటున్నాను. పైన ఒక రాయి పెడుతున్నాను బరువుకి, స్ట్రీమ్కి త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ వదిలేస్తే సరిపోతుందండి. చూసారా, చుట్టూ కవర్ చేసాము. 20 మినిట్స్లో డెఫినెట్గా ఇది బేక్ అయిపోతుంది. ఇది ఎలా బేక్ అయిందో లేదో తెలియాలంటే చాక్ ఇలా గుచ్చాలండి. చూడండి, చాక్ ఏం అంటుకోలేదు కదా, సో అంటే అయిపోయింది ప్రాసెస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవడమే. ప్లేట్లోకి ఫల్టీ చేసి జస్ట్ ఇట్లా మనం కొట్టామనుకోండి బ్యాక్ సైడ్ ఊడొచ్చేస్తుంది. చాక్తో చూడండి ఆల్రెడీ వచ్చేస్తుందండి, ఏమీ అంటుకోదు. ఓకే, చూడండి అట్లా చేస్తే కేక్ బయటకు వచ్చేస్తుంది. పైన చాకో స్ట్రిప్స్ వేసాం కదా, కనిపిస్తున్నాయి. ఓకే, సో టేస్టీ హోమ్ మేడ్ ఫుడ్ రెడీ అయిపోయింది. చాలా స్పాంజీగా వస్తుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా, బయట కొనుక్కున్నట్టు ఎంత బాగుందో. చూడండి, నైఫ్తో జస్ట్ ఇట్లా అంటే చాలు కట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే, చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. చాలా స్పాంజీగా వస్తుంది. చూసారా, మనం బయట కొనుక్కున్న బ్రెడ్ లాగా మధ్యలో గ్యాప్స్ కానీ అవన్నీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి, ఎంజాయ్.